హాయ్ హలో అండి ఈరోజు మనం బిర్యానీ చేయడం ఎలాగో చూద్దాము ఈజీ ప్రాసెస్ లో తొందరగా ఏ విధంగా మంచిగా బిర్యానీ ట్రై చేద్దాము మరి చికెన్ బిర్యానీకి కావాల్సినవి ఏంటో చూసేద్దాము మనము 1.5 kg చికెన్ తీసుకున్నాను నేను ఇక్కడ 1.5 kg చికెన్ కి 1.5 kg రైస్ బాస్మతి బియ్యము ఇవి కూడా 1.5 తీసుకున్నాను పెరుగు 1/2 లీటర్ పెరుగు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పొడి అన్ని కలిపి మిక్సీ పట్టింది గరం మసాలా పొడి ఆనియన్ పచ్చిమిర్చి నిమ్మకాయలు ఒక 2 ఇవన్నీ బిర్యానీకి కావాల్సిన మొత్తం మసాలా ఉన్నాయండి తోక మిరియాలు కొన్ని లవంగాలు ఒక 10-20 ఇట్లా తీసుకున్నాను ఒక 3-4 స్పూన్స్ సాజీరా స్టార్ పువ్వు మొగ్గ మరాఠీ మొగ్గ జాజికాయ ఇది ఇంత అవసరం లేదు చిన్న ముక్క కట్ చేసేస్తాను చెక్క ఇది భోజ్వారి మసాలా అంటారు కదా అది ఆకులు బిర్యానీ ఆకులు తర్వాత నెయ్యి అండి మనకు కొంచెం అవసరం పడుతుంది నెయ్యి పుదీనా కొత్తిమీర కేవడా వాటర్ అని దొరుకుతుందండి ఇది వేయడం వల్ల బిర్యానీకి మంచి హోటల్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది తర్వాత బిర్యానీ ఎసెన్స్ కొంచెం లైట్ గా బిర్యానీ మసాలా కొంచెం వేస్తాను మనం ముందుగా ఆనియన్స్ ని ఇట్లా పొడవుగా కట్ చేసి పెట్టుకుందాం కట్ చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి బ్రౌన్ ఆనియన్ చేసి పెట్టుకోవాలి అది నేను ఒకేసారి కేజీ అట్లా ఆనియన్స్ కట్ చేసి ఉంచుకుంటాను బాగుంటాయి కర్రీస్ లో నాన్ వెజ్ కర్రీస్ లో అన్నిట్లలో వేసుకోవడానికి ఇలా మనం అన్ని కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాము మనం పాన్ పెట్టుకొని ముందు ఈ ఆనియన్స్ ని బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకుందాము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చికెన్ కి అన్ని కలిపేసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇవి ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదండి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల మనం చికెన్ కి అన్ని కలిపేసుకుందాము దీనిలో ముందుగా సాల్ట్ ఇవి 2.5 స్పూన్లు వేస్తున్నా 2 టేబుల్ స్పూన్ 2.5 పడుతుంది మళ్ళీ చూసి మనం వేసుకుందాం కొంచెం పసుపు 1 స్పూను సరిపోతుంది కారం పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి ఇది నేను 5 స్పూన్లు వేస్తున్నా 4 సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక 3 స్పూన్లు వేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక 3 స్పూన్లు వేసుకుందాము ఇది గరం మసాలా పొడి 1 స్పూన్ నిండుగా 1 స్పూన్ సరిపోతుంది ఇప్పుడు ఇందులో పెరుగు వేసుకొని మనం కలిపేసుకుందాము పెరుగు వేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఇవన్నీ తీసుకుందాము ఇందులోనే మనము పుదీనా ఒక 1/2 ఇప్పుడు వేస్తున్నా మళ్ళీ 1/2 రైస్ వేసేటప్పుడు పైనుంచి వేద్దాం లాస్ట్ లో కొత్తిమీర 1/2 పచ్చిమిరపకాయలు ఒక 4-5 ఇలా కాట్ పెట్టేసి వేసేస్తున్నా తర్వాత మనం ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకుందాం కదా ఆనియన్స్ ని కూడా 1/2 ఇప్పుడు వేసేస్తున్నా ఒక 1/2 లాస్ట్ లో వేద్దాం ఈ నిమ్మకాయ కూడా ఒక 2 ముక్కలు ఇక్కడ పెట్టేసుకొని ఒక 2 ముక్కలు లాస్ట్ లో వేసుకుందాము ఈ మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆయిల్ ఈ ఆయిల్ ని ఇందులో వాడదాము వేరే అక్కర్లేదు మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా దీన్ని కూడా ఇలా వేసేసుకొని ఇప్పుడు అంతా కలిసే విధంగా మంచిగా కలిపి ఒక 2 గంటలు మనం పక్కన పెట్టుకోవాలి అప్పుడే మంచిగా చికెన్ సాఫ్ట్ గా మంచిగా మ్యారినేట్ అవుతుంది చూడండి ఆయిల్ మనం వేసింది కొంచెం కొంచెం ఆయిల్ ఇట్లా పైన కనిపిస్తుంది కదా, ఈ ఆయిల్ ఇలా కనిపించాలి. ఈ ముక్క కూడా ఇదంతా కొంచెం వాటర్ కంటెంట్ లాగా
సూప్ లాగా ఉంది కదా, ఇది ఇలాగ ఉండాలి. మనం మళ్ళీ పైనుంచి ఆయిల్ ఏం అక్కర్లేదు, ఓన్లీ నెయ్యి ఒకటే మనం వేస్తాము. దీనికి ఇప్పుడు వేసింది కరెక్ట్ గా సరిపోతుంది అంతా. ఇది కలిపాం కదా మంచిగా, దీన్ని ఒక 2 hours పక్కన పెట్టేసుకుందాం. లేదంటే ఫ్రిడ్జ్ లో కూడా పెట్టచ్చు, మామూలుగా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం రైస్ ని కడిగేసి పెట్టుకుందాం. ఇవి కూడా ఒక 1 hour నానబెట్టుకుంటే మంచిగా పొడి పొడిగా అవుతుంది. చికెన్ ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, చూడండి మంచిగా 2 hours నానింది. ఇది మ్యారినేట్ అయింది. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు గిన్నెలో వాటర్ పోసుకుందాము. ఈ వాటర్ మరిగేంత వరకు ఉండి మనం అందులో రైస్ వేసుకోవాలి. ఈ వాటర్ దాంట్లోనే మనం మసాలా అన్ని వేసేసుకుందాము. లవంగాలు ఒక 10-12 లవంగాలు వేసేస్తున్నా. జీరా, మొగ్గ, ఇవి ఆకులు ఇవన్నీ పెట్టుకున్నాం కదా మనం, ఇవన్నిటిని ఇందులో వేసేస్తున్నాము. ఇందులోనే ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకుందాము. కొంచెం ఆయిల్, ఒక 2 స్పూన్లంత ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసుకొని మంచిగా వాటర్ ని మరిగించేంత వరకు వెయిట్ చేద్దాం. ఇది బౌల్ చిన్నగా అయిందండి, మనం పెద్ద గిన్నెల రైస్ కూడా పట్టాలి కదా, అందుకని నేను పెద్ద గిన్నెకి షిఫ్ట్ చేసుకుంటున్నా. చేసుకొని ఇదంతా ఒక కరెక్ట్ గా ఒక లెవెల్ లాగా మనం పరుచుకున్నట్టు పెట్టేసుకుందాము. ఇది ఇప్పుడు వాటర్ బాయిల్ అయినది చూడండి, మంచిగా మరుగుతున్నాయి. ఇందులో మనం రైస్ కడిగి పెట్టుకున్నాం కదా, అవి వేసేద్దాము. రైస్ అంతా మొత్తం వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మన చికెన్ కూడా పక్కన పెట్టేసుకుందాం. రైస్ అంతా వేసినాం కదండి, ఇప్పుడు ఒక్కసారి మనం కలుపుకుందాము. మూత పెట్టేసుకుందాం. ఇది మనము రైస్ ఇది ఇటు పక్కన పెట్టేసుకుందాము, సైడ్కి పెట్టుకొని ఇది కుక్ అవుతా ఉంటది. ఈ లోపల మనం చికెన్ దీంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం కదా, దీన్ని కొంచెం వేడి అవుతుంది, ఇటు పక్కన పెట్టేసుకుందాము. మనం రైస్ ఉడికిందో లేదో చూద్దాము ఒకసారి. ఉడుకుతుంది. చూడండి, ఇంకొంచెం ఉడకాలేమో, ఇది గట్టిగా ఉంది కదా, ఇంకా కొంచెం 70% ఉడికిపోవాలి. ఇందులోనే ఒక 50% ఉడికింది. ఇంకొక 5 minutes మూత పెట్టేసి దీన్ని కూడా చూద్దాము. చికెన్ చూడండి మంచిగా వేడవుతుంది. ఇది కూడా, ఇది అన్నము ఇంకొక 5 minutes తర్వాత దీంట్లోకి షిఫ్ట్ చేద్దాం రైస్. ఇప్పుడు 5 minutes అయింది కదా, చూద్దాము. ఉడికిపోయిందండి, మంచిగా ఉడికిందండి. ఇప్పుడు ఇది తీసి ఇందులోంచి రైస్ మనం తీసుకుంటూ కొంచెం వాటర్ లేకుండా ఇలా వేసేసుకుందాం మొత్తం. ఇలా లేయర్ లాగా వేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి పుదీనా నెయ్యి అన్ని మనం పైనుంచి వేసుకుందాము. మన రెసిపీ చూసినారంటే మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి ఒకసారి, మీరు చూసుకుంటూ ఫాలో అయిపోండి, ఫాలో అయి చేయండి, మంచిగా వస్తుంది, మీకు కూడా కరెక్ట్గా వస్తుంది. మనము ఇప్పుడు ఇందులోనే
పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా, పుదీనా, కొత్తిమీర వేసేసుకొని, ఆనియన్స్ కూడా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, బ్రౌన్ ఆనియన్స్, ఇవి కూడా ఇలా లేయర్ లాగా వేసేసుకుందాము మొత్తం. నిమ్మకాయను కూడా 2 పీసెస్ ఇందులో పిండేసుకుందాం. ఇప్పుడు నెయ్యి కూడా వేసేసుకుందాం. పైనుంచి నెయ్యి వేసేసుకుందాము. ఒక 2-3 స్పూన్ల నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్. ఈ లాస్ట్ టైంలోనే వేసుకుంటే మంచిగా పట్టుకుంటుంది రైస్కు, బిర్యానీకి. సరిపోతుందండి. లైట్గా ఇది ఫుడ్ కలర్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. కొంచెం వేసేసుకుంటే హోటల్ స్టైల్లో కలర్ వస్తుందండి, అంతే. ఒక్కసారి ఈ నెయ్యి అంతా కొంచెం ఇలానే ఇంకా మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని ఇందాక మనం రైస్ కుక్ చేసుకున్నాం కదా, ఆ గిన్నె ఉంటుంది కదా బరువుది, దాన్ని ఇలా వెయిట్ పెట్టేసుకొని ఒక 20 నిమిషాలు కొంచెం హై ఫ్లేమ్ మీద, మరీ ఎక్కువ కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఆ తర్వాత చిన్నగా పెట్టేసుకుందాం. 20 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. ఈ వాటర్ తీసేసి ఇది ఒక్కసారి చూడండి, మంచిగా పొగలు వస్తున్నాయి. అయిపోయింది, అన్నం ఉడికిపోయినట్టుంది. అయిపోయిందండి, సాఫ్ట్గా అయిపోయింది రైస్. కింది వరకు ఒకసారి ఇలా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇది ఇంకా గ్రేవీ ఉందా. కొంచెం కింద మాడులాగా ఇష్టపడతారు కొంతమంది, అలాంటప్పుడు కొంచెం సేపు ఉంచుకోవచ్చు. ఇంకొక 2 నిమిషాలు ఉంచుకొని బంద్ చేసుకుందాము. అయిపోయింది, ఉడికిపోయింది. ఒక 2 నిమిషాలు ఉంచుకొని ఆపేసుకుందాం. ఇంకా మనం దీనికి కాంబినేషన్ రైతా కూడా చేసుకుందాము. నేను చిన్న కప్పు పెరుగు తీసుకున్నాను. ఈ పెరుగులో ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి. ఆనియన్స్, ఒక్క పచ్చిమిర్చి, ఎక్కువ అక్కర్లేదు, ఒక్క పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఇది అల్లం ముక్క, చిన్న ముక్క, కొంచెం తురుముకొని వేసుకుందాము. సాల్ట్, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, జస్ట్ కలర్ కోసం చిటికెడు పసుపు వేస్తున్నా. కలిపేసుకుందాం, అంతేనండి, సింపుల్ రైతా. చిన్న అల్లం ముక్క కూడా తురుముకుందామండి. అల్లం వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పెరుగు చట్నీకి. చాలు. సింపుల్ రైతా అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ లోపల మనకు బిర్యానీ కూడా అయిపోతుంది. ఇంకా 5 మినిట్స్ అయింది కదండి. ఈ కింద కూడా మనకు ముక్క కొంతమందికి చిన్నగా మాడినట్టు ఉంటే టేస్ట్ బాగుంటుంది, అది నచ్చుతుంది. ఇప్పుడు కొంచెం పెద్దగా పెట్టేసి 1 నిమిషం అలా ఉంది, ఆపేసేద్దాము. ఇది ఒక 5 మినిట్స్ అయినాక మనం టేస్ట్ చూసి చేద్దాము ఎలా ఉంటుందో. 5 మినిట్స్ అయిపోయింది కదా, మనం ఆపేసి ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాము. ఇంకా వేడిగా ఉంది, పొగలు వస్తుంది. బిర్యానీ ఎప్పుడు ఈ మధ్యలో నుంచి ఇలా పెట్టొద్దండి గంటెను, ఈ సైడ్ నుంచి ఇలా తీయాలి. చిన్న టెక్నిక్ అంతే ఇది, అంటే అన్నం విరగకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొరలు పొరలుగా అన్నము, విడివిడిగా, అసలు మెత్తగా అవ్వలేదు, బాగా వచ్చింది చూడండి. బిర్యానీ చేయడం ఎంత ఇంపార్టెంటో తీయడం కూడా, గిన్నెలోంచి తీయడం కూడా అంత ఇంపార్టెంట్ అండి. టెక్నిక్గా తీయాలి, లేకపోతే అన్నం అంతా విరిగిపోతుంది. ప్లేట్లో పెట్టేసుకున్నాను నేనైతే. మనం రైతా కూడా చేసుకున్నాం కదా, అది కూడా కొంచెం టేస్ట్గా వేసుకుందాము.
వేడి వేడి బిర్యానీ, చాలా కలర్ఫుల్గా యమ్మీ యమ్మీ బిర్యానీ మన యమ్మీ రైట్లో రెడీ అయిపోయిందండి. వెంటనే చూసేయండి మీరు కూడా. దీన్ని ఇలాగే యాజ్ టీజ్గా ట్రై చేయండి. ఖచ్చితంగా సూపర్ అంటే మస్తు కుదురుతుంది, మీకు కూడా మంచిగా కుదురుతుంది. వేడిగా ఉంది, టేస్ట్ చూస్తున్నా. చాలా బాగా అయిందండి. ముక్క పీసెస్ కూడా చూడండి, పీసెస్ ఎంత బాగా సాఫ్ట్గా. మనం 2 hours మ్యారినేట్ చేసి పెట్టినాం కదా, అందుకని సాఫ్ట్గా అయిపోయింది పీస్. రాయితాతో ఒక ముద్ద తిని చూద్దాము. ఇలా సింపుల్గా రాయితా చేసుకొని బిర్యానీ చేసుకుంటే ఇంకా మనకు వేరే కర్రీస్ కానీ ఏవి అక్కర్లేదు, అన్నీ సరిపోయినాయి. చాలా బాగుందండి రైతా కూడా, చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా కరెక్ట్గా ఈ కొలతలతో చేశారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది. మంచి టేస్ట్ వచ్చింది బిర్యానీకి. హోటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మంచి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి మన ఇంట్లో హెల్తీగా ఇలా చేసుకుంటే పిల్లలు మనము అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ కూడా తప్పకుండా చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ. ఓకే అండి, బాయ్, ఉంటానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బాయ్.